ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఆదివారం ప్రభువును మనం ఆరాధించాం. దేవుని వాక్యమును మనము ధ్యానము చేద్దాం. మన వాక్య ధ్యానము నిమిత్తమై ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనము నుండి 16వ వచనం వరకున్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనము నుండి. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ప్రియులారా, ప్రకటన గ్రంథం అనగానే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రాకడ గ్రంథము అని వింటాం, నిజమే. కానీ యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత గ్రంథం అది. ద రెవల్యూషన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. 1వ అధ్యాయములో ఆయన మహిమగల ప్రత్యక్షత, 2-3 అధ్యాయాల్లో సంఘముల మధ్య ఆయన సంచారము, ఆయన ప్రత్యక్షత, 4-5 అధ్యాయాల్లో పరలోకపు సింహాసనం మీద ఆయన ఆరాధించబడుతున్న గొర్రెపిల్లగా ఆయన ప్రత్యక్షత, 6వ అధ్యాయము నుండి 18వ అధ్యాయం వరకు భూమి మీద తీర్పులు తీర్చే న్యాయమైన తీర్పరిగా ఆయన ప్రత్యక్షత మాత్రమే కాదు, 19 నుండి 22 వరకు ఆయన భూమి మీద 1000 ఏండ్ల పరిపాలించు రాజు, యుగయుగములు పరిపాలించే ఆయన రాజ్యము, ఆయన రాజు. 1వ అధ్యాయములో మహిమలో ఉన్న యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దర్శనం యోహాను చూచాడు. ఆయన వస్త్రం మనము గమనించాం, ఆయన కట్టుకున్న దట్టి గమనించాం, ఆయన తల వెంట్రుకలను గమనించాం. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారి నేత్రములు, ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండెను. అగ్ని జ్వాలవలే ఉండెను. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన భూలోకానికి రాగా ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటి నేత్రములే, గాని అదే సమయంలో ఆయన కరుణను కురిపించే నేత్రములు గలవాడు. భూలోక పరిచర్యలో యేసు మహిమ శరీరముతో కప్పబడినది. ఆయన మహిమ ధరించి భూలోకానికి వచ్చాడు, కానీ దాని మీద శరీరమును ధరించి ఆయన భూలోకానికి వచ్చాడు కదా. భూమిపై ఆయన కార్యాలు, శిష్యులకు ఆయన చేస్తున్న పరిచర్య, ఆయన మహిమ కప్పబడినది. ఆయన పరలోకానికి ఆరోహణమైన తరువాత క్రీస్తు తన మహిమను ఆయన కనపరుచుచూ ఉన్నవాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన నేడు మహిమలో ఉన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం, స్టెఫెను ఆయన మరణిస్తున్న సమయంలో 56వ వచనములో ఏమని వ్రాయబడి ఉన్నదండి? ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుటయు చూచుచున్నాను కదా. స్టెఫెను ఆయన రాళ్లతో కొట్టబడుతూ ఉండగా, ఆయన ఆత్మ పరలోకానికి ఎత్తబడుతూ ఉండగా, పరలోకములో ఆ మహిమగల యేసు క్రీస్తు ప్రభు వారిని ఆయన చూచాడు. అపోస్తలుడైన పౌలు, సౌలు అనబడిన పౌలు, ఆయన దమస్కు మార్గములో ప్రయాణము చేస్తూ ఉండగా శిష్యులను బెదిరించుటకు యెరూషలేము నుండి
ఆయన అధికార పత్రమును తీసుకుని ప్రయాణమవుతూ ఉండగా ఆ మధ్యాహ్నపు వేళ మహిమలో ఉన్న ప్రభు దర్శనమును చూచాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనము నుండి, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవు అని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసు. ఆయన ఒక మహా వెలుగులో పౌలు సాక్ష్యమిస్తూ మరొక చోట అన్నాడు, ఆయన సూర్య తేజస్సు కంటే గొప్ప వెలుగులో ఆయన ప్రకాశించాను. ఇక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో ప్రియుడైన యోహాను, అపోస్తలుడైన యోహాను యేసుక్రీస్తు ప్రభు వారి దర్శనమును చూడగానే ఏమైపోయాడు? ఆయన మహిమను చూడగాని, మహిమలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువును చూడగాని, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనములో, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. యేసుక్రీస్తు ప్రభు వారి నేత్రములు అగ్ని జ్వాలల వలె. ఈ ఉపమాలంకారం యేసుక్రీస్తు యొక్క దృష్టి అది చొచ్చుకొనిపోయే దృష్టి. యేసుక్రీస్తు ప్రభు వారి దృష్టి అది పరిపూర్ణమైన వివేచన గల దృష్టి. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు, మలినాలను దహించవేసే దృష్టి యేసుక్రీస్తు ప్రభు వారి దృష్టి. ప్రియులారా, ఆయన నేత్రములను గురించి ఒక 3 సంగతులను ఆలోచన చేద్దాం. నెంబర్ 1, యేసు భూలోకానికి రాకమునుపు ఆయన నేత్రములు. 2, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన భూలోకమునకు వచ్చినప్పుడు భూలోక పరిచర్యలో ఆయన నేత్రములు. ఆయన మరణించి పునరుత్థానుడై పరలోకములో ఉండగా, మహిమలో ఉండగా యేసు క్రీస్తు ప్రభువారి నేత్రములు. సో మొదటిది, ఆయన భూలోకానికి రాకమునుపు ఆయన నేత్రాలు. పిల్లల, యేసు క్రీస్తు ప్రభువారు భూలోకానికి రాకమునుపు ఆయన ఎక్కడున్నాడు? ఆయన దేవుడు, సింహాసనాసీనుడుగా ఉన్నాడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వజ్ఞానము గలవాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు నేత్రాలు సర్వజ్ఞాన నేత్రములు. ఆయన అన్ని విషయములను ఒకేసారి చూడగలవాడు. మానవుని హృదయమును ఆయన చూడగలవాడు. హృదయములోని ఉద్దేశములను ఆయన చూడగలవాడు. ఆయన దృష్టి బాహ్యమైన వాటిని చూడగలడు మాత్రమే కాదు, అంతరంగములో ఉన్న వాటిని ఆయన చూడగలడు. పాత నిబంధనలో దేవుని నేత్రములను గురించి అనేక సందర్భాలలో ప్రస్తావించబడినది. దేవుని నేత్రములు అవి సర్వవ్యాప్తి నేత్రములు. అన్ని వైపుల, అన్ని స్థలాలలో, అన్ని విషయాలను, అన్ని కాలాలను ఒకేసారి చూడగలిగిన నేత్రములు దేవుని నేత్రములు. ఆయన అంతరంగమును చూచేవాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనములో, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డ వారిని మంచి వారిని అవి చూచుచుండును. యెహోవా నేత్రాలు అవి సర్వత్రా ఉన్నాయి. అవి దుష్టులను చూచేవి, దుష్టులను గమనించేవి, మంచి వారిని గమనించేవి. ప్రియులారా, మానవుని హృదయమును ఆయన తొంగి చూచాడు. అంటే ఒక్క వ్యక్తిని కాదు, సర్వ మానవాళి హృదయమును, నీ హృదయమును, నా హృదయమును ఆయన తొంగి చూచాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనములో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. మానవుని చూడగా మానవుడు ఎలా ఉన్నాడు? చెడ్డవాడుగా, చెడిపోయిన వాడుగా మానవుడు ఉన్నాడు. మానవుణ్ణి సమస్తమును చూడగలవాడు, సర్వమును చూడగలవాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో, యెహోషువ ఎదుట
నేను ఉంచిన రాతిని తేరు చూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చక్కడపు పని చేసిన వాడను నేనే. 7 నేత్రములు అనగా 7 నేత్రములు ఆయనకున్నాయని కాదు, లేదా 3 నేత్రాలు ఆయనకున్నాయని కాదు, లేదా ఆయన మనవలే మానవులకున్నట్లుగా 2 నేత్రములు ఉన్నాయని కాదు. 7 సంపూర్ణ సంఖ్యను చూపించేది. ఆయన సంపూర్ణ జ్ఞానము గలవాడు. ఆయన సంపూర్ణమైన వాటిని ఒకేసారి చూడగలవాడు. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనములో, కార్యములు అల్పములయున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జరుబ్బాబేలు చేతిలో గుండు నూలు చుండుట చూచి సంతోషించును. జరుబ్బాబేలు చేతిలో ఉన్న నేత్రము, యెహోవా నేత్రములు, అవి భూమి మీద అంతటా సంచారము చేయుచున్నవి. తనకు నిష్కాపట్య హృదయముతో ఉన్న వారిని అవి బలపరిచే నేత్రములు, నరుల హృదయములను ఘనపరిచే నేత్రములు, గమనించు నేత్రములు. ఆయన సర్వజ్ఞాన నేత్రములని అర్థం. 7 నేత్రములు అంటే మాత్రమే పరిశీలించు నేత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రాకమునుపు ఆయన నేత్రములు. 34వ కీర్తన 15వ వచనములో, యెహోవా దృష్టి నీతి మంతుల మీద ఉన్నది. ఆయన నేత్రాలు నీతి మంతుల వైపు చూస్తూ ఉన్నాయి. వారి ప్రార్థనల వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రతి క్రియను ఆయన గమనిస్తూ ఉన్నాడు. తుయతైర సంఘముతో ఆయన అంటాడు కదా, ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయములో, నేను హృదయములను అంతరంగములను పరిశోధించేవాడను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. అంటే ఆయన న్యాయమును, ఆయన సత్యమును చూపించే నేత్రాలు. వివేచన సామర్థ్యము కలిగిన దేవుని నేత్రములు. ఎబ్రీ పత్రిక 4:13 అన్నాడు, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. అన్ని తెరవబడినట్లుగా ఉన్నాయి. నీవు నేను నేడు యేసుక్రీస్తు యొక్క సర్వజ్ఞతను మనము నమ్మాలి, విశ్వసించాలి. కనుక అన్నిటినీ చూస్తున్నవాడు ఆయన. చాలాసార్లు నీవు అనుకోవచ్చు, అయ్యా అన్నిటిని చూస్తున్నాడా? మరి నా కష్టాన్ని చూస్తున్నాడా? నా వ్యాధిని చూస్తున్నాడా? నా ఆర్థిక ఇబ్బందులను చూస్తున్నాడా? అవును, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ భయాందోళనను చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు. ఆఖరికి నువ్వు దాచావే హృదయములో పాపమును, ఆ పాపమును కూడా చూస్తున్నాడు. అందుకే వాటి విషయమై ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని తెరువు, నీ బాధలను పంచుకో, నీ కన్నీటిని ఆయన దగ్గర కార్చు. నిజాయితీగా ఆయన సన్నిధిలోనికి ప్రతి దానిని ఆయన ముందుకు తెచ్చి పశ్చాత్తాపపడు. దేవుడు నీ అవసరాలను తీరుస్తాడు. 51వ కీర్తన 3వ వచనములో, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, పశ్చాత్తాపడు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఆయన గుర్తించాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా హృదయమును తొంగి చూస్తున్నాడు అని అర్థమైంది. పశ్చాత్తాపడిన దావీదు, పశ్చాత్తాపడిన చిన్న కుమారుడు కదా, పందులను మేపేవాడుగా ఉన్నాడు. ఆకలికి చచ్చిపోతూ ఉన్నాడు. తన అంతరంగమును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవా, నా అంతరంగం చెడిపోయింది, నేను నీకు దూరం అయ్యాను, నేను నీకు విరోధముగా పాపం చేశాను, నేను అన్నిటినీ కోల్పోయాను. రే సోదరి సోదరులారా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వీటిని కోల్పోయాడో, కుమారుడు వేటిని కోల్పోయాడో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ఇంటిని కోల్పోయాడు, భౌతికంగా ఆహారమును కోల్పోయాడు, మానసికంగా తండ్రి ప్రేమను కోల్పోయాడు,
ఆధ్యాత్మికంగా తండ్రికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపపడ్డాడో తండ్రి ఇంటికి చేరిన కుమారుడు భౌతికంగా తండ్రికి దగ్గరయ్యాడు. తండ్రి ప్రేమను పొందిన కుమారుడు మానసికంగా తండ్రి ప్రేమకు నోచుకున్నాడు. ఆఖరికి ఆధ్యాత్మికంగా ఆయన పొందవలసినవన్నిటినీ పొందాడు. ఈ సమయంలో నీవు ఆర్థికంగా నష్టపోయావా? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వాటిని అనుగ్రహించువాడు. భౌతికంగా నష్టపోయావా? వాటిని అనుగ్రహించువాడు. మానసికంగా నష్టపోయావా? వాటిని అనుగ్రహించువాడు. భూలోకానికి రాకమునుపు యేసుక్రీస్తు ప్రభువు నేత్రాలు సర్వజ్ఞ నేత్రాలు. రెండవది, భూలోకమునకు యేసుక్రీస్తు ప్రభువారు రాగా ఆయన నేత్రములు అవి కరుణగల నేత్రములు, కనికరము గల నేత్రములు. యేసుక్రీస్తు యొక్క నేత్రాలు మానవాళి పట్ల ఆయన యొక్క లోతైన ప్రేమ, ఆయన లోతైన కరుణ మనకు కనబడుతూ ఉన్నది. ఆయన ప్రజలను వారి బాధను చూచినవాడు, వారి ఎడల దయతో ఆయన ప్రతిస్పందించినవాడు. కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడుగా వచ్చాడు, అదే సమయంలో ఆయన మానవుడుగా వచ్చాడు. ఆయన పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు. ఆయన నేత్రములు కరుణగల నేత్రములు, ఆయన నేత్రములు ప్రేమగల నేత్రములు, ఆయన నేత్రములు కనికరము గల నేత్రములు. భూలోకానికి రాగా ఆయన నేత్రములు కల్మషము లేని నేత్రములు. ప్రియులారా, పరమగీతం 5వ అధ్యాయం 12వ వచనములో అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడిగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నము వలె ఉన్నవి. చక్కని వర్ణన. నదీ తీరములందుండు గువ్వలు కడగబడినవి, ఆ నీటిలో మాటి మాటికి కడగబడి స్వచ్ఛంగా కనబడే ఆ గువ్వలు పాలతో కడగబడి తెల్లగా ఉన్నట్లుగా, తాచిన రత్నముల వలె అవి మెరుస్తూ ఉన్నట్లుగా ఆయన నేత్రములు ఉన్నాయి, కల్మషము లేని నేత్రములు. అందుకే హబక్కూకు గ్రంథములో 1వ అధ్యాయం 13వ వచనములో ఏమని రాయబడి ఉంది? ఆయన దుష్టత్వమును చూడలేనంత పవిత్రమైన నేత్రములు గలవాడు ఆయన. అందుకే భూలోకములో ఆయన ఉండగా ఆయన ఆనాడు యూదులతో సవాలు చేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయములో యూదులు అన్నారు, మేము అబ్రహాము కుమారులం. ప్రభు అన్నాడు, మీరు అపవాది కుమారులు. వారితో మాట్లాడుతూ ఆయన అన్నాడు 8:46లో, నాయందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఆయన కల్మషము లేని నేత్రములు గలవాడు. మాత్రమే కాదు, ఆయన కన్నీటి నేత్రములు గలవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకములో ఉండగా ఆయనకు పెట్టిన మరొక పేరు ఏమిటంటే ఆయనను ఇర్మియా అన్నారు. కారణం ఏమిటి? ఆయన ఎన్నోసార్లు ఏడ్చేవాడు, కన్నీరు కార్చేవాడు. ఆయన భూలోకములో శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నేత్రములు కన్నీటి నేత్రములు. తండ్రి సన్నిధిలో మాటి మాటికి కన్నీరు కార్చేవాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో లాజరు మరణించినప్పుడు సమాధి దగ్గరకు వెళ్ళి యేసు కన్నీళ్లు విడిచెను అని రాయబడి ఉన్నది. ఆయన సమూహములను చూచినప్పుడు వారు కాపరి లేని గొర్రెల వలె చదరి ఉన్నారు, విసికి ఉన్నారు, అగ్నిగుండానికి వెళ్ళేవారుగా ఉన్నారు. వారి మీద ఆయన కనికరపడ్డాడు. ఆయన ప్రేమగల నేత్రములు. ఆయన మానవులను చూచి ప్రేమించాడు. నిజమే, తప్పిపోయిన వారే, కానీ వారి ఎడల జాలిపడ్డాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక ధనవంతుడు, యవనుడు, అధికారి పరిగెత్తుకొని వచ్చాడు. బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నవుటకు నేనే మంచి కార్యమును చేయవలెను.
అప్పుడు యేసు ప్రభువారు అతనిని చూచి, మార్కు సువార్త 10:21లో యేసు అతనిని చూచి, అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదవగా ఉన్నది. ప్రేమించే నేత్రాలు ఆయనవి. ప్రేమించే నేత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారు తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి ఉంది. ఆయన కొరడాలతో కొడుతూ ఉన్నారు. పేతురు ఆ ముంగిట నిలువబడి ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. 3 సార్లు ఆయన ఎవరో అని బొంకాడు. ఒక చోట ఒక వ్యక్తి, పేతురు ఓయి, నీవు నజరేయుడైన వానితో కూడా ఉన్నావు గదా! ఓయి, నువ్వు చెప్పుచున్నదేమిటి? అతడెవరో నాకు తెలియదు అనగానే వెంటనే కోడి కూసెను. కోడి కూయగానే 3 సార్లు కోడి కూయగానే పేతురు జ్ఞాపకం వచ్చింది. పేతురు, కోడి కూయక మునుపు నన్ను ముమ్మారులు బొంకుతావు. ఎగ్జాక్ట్‌గా అలాగే మూడవసారి ఎప్పుడైతే బొంకాడో, కోడి కూసిందో, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు వైపు చూచాడు పేతురు. యేసు ప్రభువారు పేతురు వైపు చూచాడు. ఆయన కన్నులు పేతురును నిందిస్తున్నట్లుగా లేవు. పేతురు మీద జాలి పడుతున్నట్లుగా ఉన్నాయి. కనికర పడుతున్నట్లుగా ఉన్నాయి. పేతురును ప్రేమిస్తున్న నేత్రాలుగా ఉన్నాయి. ప్రియులారా, ఈనాడు యేసుక్రీస్తు కరుణతో కూడిన నేత్రాలలో మనం విశ్రాంతిని పొందాలి. ఆయన ఈ బాధను చూచి ఆయన బాధపడుతున్నాడు. మన యావత్ బాధలో ఆయన బాధ నొందెను. నీ బలహీనతను చూచి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ నిలకడగా ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాల్లో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మనం ఇంకా బలహీనులమై ఉండగా, యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ప్రియులారా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచను. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాను. ఆయన విస్తారమైన ప్రేమను ఈ భాగములో ఆయన నేత్రములు, ప్రేమించే నేత్రములు గలవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందు ఎరిగిన వాడై లోకమందున్న తన వారిని ప్రేమించెను, వారిని అంతము వరకు ప్రేమించెను. అంతము వరకు, సంపూర్ణముగా. 2 విషయాలు గమనించాం. యేసు భూలోకానికి రాకమునుపు ఆయన నేత్రములు సర్వజ్ఞ నేత్రములు. యేసు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన నేత్రములు కనికరము గల నేత్రములు, ప్రేమగల నేత్రములు, సహాయపడే నేత్రములు. నేడు యేసు క్రీస్తు ప్రభువారు మహిమలో ఉండగా ఆయన నేత్రములు సార్వభౌమ నేత్రములు. ఆయన సార్వభౌముడు. ఆయన సార్వభౌముడు అనగా అన్నిటి మీద ఆయన అధికారము కలిగిన వాడు. అన్నిటి మీద ఆయన అధికారము గలవాడు. అందుకే ఇక్కడ ఎలా ఉన్నది? అగ్ని జ్వాల వలె అనే మాట. ఆయన నేత్రములు అనగా ఆయన యొక్క పవిత్రత, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క న్యాయము ఆయన నేత్రాల్లో కనబడుతూ ఉన్నది. ఆయన దహించువాడు, అన్నిటినీ దహించువాడు. ప్రకటన గ్రంథం 19:12లో కూడా ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను అని వ్రాయబడిన నామము. ఆయన నేత్రములు, ఆయన కన్నులు అంటే చెత్తను దహించి వేసేటువంటి నేత్రము. అగ్ని తీక్షణమైనటువంటి నేత్రములు, లోతుగా మానవుని హృదయాన్ని గుచ్చే నేత్రములు, మానవునిలో చెత్తను దహించి వేసేటువంటి నేత్రములు.
చెడును కాల్చున అది దహించే ఆయన దహించు అగ్ని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. విశ్వాసులలో ఒకవేళ చెత్త ఉన్నదా, ఆయన దహించేవాడు. పనికి మాలిన కొమ్మలున్నాయా, వాటిని కత్తిరించువాడు. మాత్రమే అగ్ని జ్వాలల వంటివి, అవి గుచ్చుకునేవి. ఆయన చూపులలో నుండి మనమెవరూ తప్పించుకొనలేం. మన హృదయములను గుర్చేది. ఆయన కన్నులకు ప్రతిదీ స్పష్టముగా ఉన్నది, నగ్నముగా ఉన్నది, మరుగై ఉన్నది ఏదీ లేదు ప్రియులారా. ఒకరోజు ప్రభు తీర్పు తీర్చే రోజు. ఆయన కన్నులు ప్రతి దానిని చూచేది. సార్వభౌమ నేత్రములు అంటే మనం ఏం చేయాలి? ఆయన సార్వభౌమత్వమునకు విధేయతను చూపించాలి. ఆయన చూడలేనిదంటూ ఏది లేదు. ఆయన ప్రణాళిక అంతటిని చూడగలవాడు. నీ జీవిత ప్రణాళిక ఏమై ఉన్నదో ఆయన ఎరిగినవాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, రేపేమి, ఈరోజేమి, తరువాతేమి, సమస్తమును ఎరిగినవాడు. మాత్రమే కాదు, వాటన్నిటి మీద సార్వభౌమాధికారం, సర్వాధికారము కలిగిన సర్వజ్ఞుడైనటువంటి దేవుడు ఆయన. అందుకే 39వ కీర్తన 4వ వచనంలో కీర్తనాకారుడైన దావీదు, యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఆయన సమస్తమును చూడడం మాత్రమే కాదు, మన జీవిత ప్రణాళిక అంతటి మీద ఆయన సార్వభౌముడు. మన జీవిత సంకల్పం అంతటిని, చిత్తం అంతటిని, మన జీవిత దినములన్నిటినీ ఆయన తేటగా ఎరిగినవాడు. ఆయన మనకు మేలు చేసేవాడు. ప్రకటన గ్రంథం 8:28లో దేవుని ప్రేమించు వారికనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుదునని మనం ఎరుగుదుము. పిల్లరా, ప్రభు నేత్రములు సర్వజ్ఞ నేత్రములు, ప్రభు నేత్రములు సహాయము చేసే నేత్రములు, ప్రభు నేత్రములు సార్వభౌమ నేత్రములు. ఇలాంటి నేత్రములు గల ప్రభు మన ఎదుట ఉండగా, మనలను చూస్తూ ఉండగా, ఆయన కనులకు మరుగై ఉన్నది ఏదీ లేదు. ఆయనకు దాచగలమా? ఆయన సన్నిధిలో మన సమస్తమును, నీ బలహీనతను ఒప్పుకో, నీ బాధను ఒప్పుకో, నీ ఆర్థిక ఇబ్బందులను ఒప్పుకో, నీ అవసరాలను ఒప్పుకో, నీ పాపాన్ని ఒప్పుకో. ఆయన క్షమించేవాడు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు, నీ అక్కరలు తీర్చుటకు ఆయన సరిపోయినవాడు, సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన నేత్రాల వైపు మనము చూస్తూ, మన కన్నులెత్తి ఆయన కన్నులను చూస్తూ, మన అవసరాలు తీర్చబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.